అనంత జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని శాంతింపచేసిన తర్వాత శివుడు తన తేజోమయ కాంతితో విశ్వాన్ని నింపాడు. ఆ దివ్య క్షణం తర్వాత సృష్టి, స్థితి, లయల కర్తవ్యాలను దేవతలలో స్థాపించే సమయం వచ్చింది. మొదట విష్ణువుపై తన దృష్టి నిలిపి లోకస్థితికి అవసరమైన శక్తిని శివుడు ఆయనలో స్థాపించాడు. ధర్మాన్ని పరిరక్షించే, విశ్వాన్ని నిలబెట్టే శక్తి విష్ణువులో నిలిచింది. విశ్వ సమతుల్యత విష్ణువుపై ఆధారపడేలా శివసంకల్పం ఏర్పడింది. ఆ తరువాత శివుడు బ్రహ్మవైపు తిరిగాడు. సృష్టి ప్రక్రియను ఆరంభించే దైవిక శక్తి బ్రహ్మలోహలో మనుగడ తీసుకుంది. కాని ఈ సృష్టి శక్తి బ్రహ్మకు స్వతంత్రంగా లభించలేదు. శివుడి అనుగ్రహం, శివధ్యానం ద్వారానే ఆ శక్తి బ్రహ్మలో వికసించింది. సృష్టి ప్రక్రియ శివ సంకల్పానికి అనుగుణంగా సాగాలనే భావన బ్రహ్మలో స్పష్టమైంది. శివుని ధ్యానంలో కూర్చొని బ్రహ్మలో సృష్టి తపస్సు పెరిగింది. ఆ ధ్యానం మధ్యే పంచభూతాలు ఆవిర్భవించాయి. మొదట ఆకాశం, ఆ తర్వాత గాలి, గాలిలో అగ్ని, అగ్నిలో నీరు, చివరికి నీటినుంచే భూమి ఉద్భవించింది. విశ్వానికి ప్రాథమిక రూపం లభించింది. పంచభూతాల తరువాత జీవులు తరువాత పుడతారనని సూచించే 3 గుణాలను బ్రహ్మ సృష్టించాడు: రజసు, తమసు, సత్వము. ఇవే భవిష్యత్తులో దేవతలు, అసురులు, మనుషులు, అన్ని జీవుల్లో కనిపించే స్వభావాల మూలాలు. అయితే సృష్టి విస్తరించాల్సిన పద్ధతి ఇంకా బ్రహ్మకు స్పష్టంగా లేదు. పంచభూతాలు, 3 గుణాలు ఏర్పడ్డాయి కాని అనంతమైన విశ్వాన్ని ఎలా విస్తరించాలి? ఏ జీవులను ఎప్పుడు సృష్టించాలి? ఈ సందేహం బ్రహ్మను తపస్సులోకి నెట్టింది. ఈ అయోమయ సమయంలోనే బ్రహ్మ మళ్లీ శివుని అంతర్మనసులో ప్రార్థించాడు. శివ అనుగ్రహం ద్వారా సృష్టి మార్గం పూర్తి రూపం పొందబోతున్నది. పంచభూతాలు జన్మించాయి, 3 గుణాలు ఏర్పడ్డాయి. కాని జీవులు ఎలా పుడతాయి అనే రహస్యం ఇంకా బయటపడలేదు. ఆ రహస్యం చెప్పడానికి శివుడు మళ్లీ ప్రత్యక్షం కానున్నాడు ఎపిసోడ్ 3లో. భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తివాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి.